Hi friends, welcome back. In the continuation of our chain problems in the work power energy regarding NEET examinations, very important. Before video we discussed about what is the work done in lifting the hanging part onto the table. Now we'll discuss about if L by nth part is hanging. Okay na? L by nth is hanging. Suppose if you small push if you do to the chain. So with what velocity the chain will come down from the table. అదవుతుందా? ఇలా చైన్ L by n హ్యాంగ్ అవుతున్నప్పుడు ఇక్కడి నుంచి ఇలా పుష్ చేసినప్పుడు ఎంత వెలాసిటీతో ద చైన్ విల్ కమ్ డౌన్. సో దట్ ఈస్ ద క్వశ్చన్ హియర్. సో ఫర్ దట్ ఆల్రెడీ వి నో ద కాన్సెప్ట్. ఇక్కడ ఏం చేస్తాం, మెకానికల్ ఎనర్జీ విల్ బి కాన్స్టెంట్. టోటల్ మెకానికల్ ఎనర్జీ ఇనిషియల్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ మెకానికల్ ఎనర్జీ ఫైనల్. ఇనిషియల్ మనకు ఆల్రెడీ తెలుసు ఏముంది, రెఫరెన్స్ లైన్ తీసుకుంటున్నాం. పొటెన్షియల్ ఎనర్జీ 0 ఫర్ దిస్ వన్, ఓన్లీ ఫర్ దిస్ విల్ హ్యావ్ పొటెన్షియల్ ఎనర్జీ దట్ ఈస్ డౌన్వర్డ్ డైరెక్షన్ అంటే -mgl/2n². ఆల్రెడీ వి డిస్కస్ దిస్ వన్. ఇప్పుడు టోటల్ మెకానికల్ ఎనర్జీ ఇనిషియల్ ఎంత అవుతుంది, 0 + -mgl/2n². సో -mgl/2n² ఇస్ ఈక్వల్ టు టోటల్ ఇనిషియల్ మెకానికల్ ఎనర్జీ. మరి టోటల్ ఫైనల్ మెకానికల్ ఎనర్జీ ఏంటి, చైన్ మొత్తం కింద పడిపోయినప్పుడు ఇలా ఉంటుంది. సో ఇలా ఉన్నప్పుడు దీని పొటెన్షియల్ ఎనర్జీ ఎంత అవుతుంది, mgh అంటే అట్ ద సెంటర్ ఆఫ్ మాస్ అంటే mgh. హెచ్ అంటే ఏంటి, అట్ ద హైట్ సెంటర్ ఆఫ్ మాస్ అంటే L/2 దగ్గర ఉంటుంది హైట్ పొటెన్షియల్ ఎనర్జీ డెఫినేషన్ నుంచి. సో మైనస్ ఇక్కడ కూడా చూడండి డౌన్వర్డ్ డైరెక్షన్ కదా. సో -mgl/2 అండ్ విత్ వాట్ వెలాసిటీ అనేది కాబట్టి కైనెటిక్ ఎనర్జీ కెనాట్ బి నెగటివ్. సో +12mv². సో టోటల్ మెకానికల్ ఎనర్జీ ఫైనల్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ మెకానికల్ ఇనిషియల్. ఇనిషియల్ ఎలాగో వచ్చింది, ఓన్లీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ -mgl/2n². సో 0 -mgl/2n². ఓకేనా, ఇది టోటల్ చూసుకోండి ఒకసారి ఎంత వచ్చింది మనకి, ఇనిషియల్ పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ. రెస్ట్ లో ఉంది కాబట్టి 0 ఉంటుంది వెలాసిటీ ఇనిషియల్. సో ఓన్లీ ఇదే ఉంటుంది వాల్యూ మనకి ఏమిటి, -mgl/2n². దట్ ఈస్ ఈక్వల్ టు ఫైనల్ మెకానికల్ ఎనర్జీ అంటే -mgl/2 + 12mv². ఇది మీరు సాల్వ్ చేసినట్టుగా క్యాన్సిలింగ్ చేసి ఫైనలీ విల్ బి లెఫ్ట్ ఓవర్ విత్ √gl into 1 - 1/n². G is acceleration due to gravity 9.8, L is the length of the chain and N is the hanging part. ఒక్కోసారి మీకు అంటాడు 1/4 is hanging, 1/5 is hanging, 1/16 is hanging. అక్కడ n ప్లేస్లో 16 పెట్టండి, మళ్ళీ 1/n పెట్టకండి సుమా, అర్థమవుతుందా. 1/4 అంటే n ప్లేస్లో 4 పెట్టండి, 1/5 అంటే n ప్లేస్లో 5 పెట్టండి, 1/6 అంటే n ప్లేస్లో 6 పెట్టండి. సో దిస్ ఫార్ములా ఇస్ వెరీ మచ్ హెల్ప్ఫుల్ ఇన్ డూయింగ్ న్యూమరికల్ ప్రాబ్లం. ఏంటది, the velocity with which the hanging part is coming down is √gl into 1 - 1/n². Very important problems in chain problems. Okay na? Please solve it.